గ్రంథం 54వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము ధ్యానించక ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ఏదన్నా కొనినా లేకపోతే ఏదన్నా వ్యాపారం మొదలుపెట్టినా మైండ్లో ఒకటి ఉంటుంది. ఏంటి? లాభం కదండి. ఏది చేసినా నాకేం రావాలి? లాభం రావాలి అంటాం కదండి. నాకేంటి మేలు ఇది ద్వారా అని ప్రశ్నించుకుంటాం. యేసు ప్రభువుని నమ్ముకున్నట్టు ద్వారా నాకేంటి మేలు, లోకానికి లేనిదేంటి, నాకున్నదేంటి? ఆ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన సత్యాలు మనకు నేర్పిస్తాడు. మనస్ఫూర్తిగా మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉంది అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు ఆయన యందు విశ్వసించిన వారి ఎడల ఆయన చేసే 9 గొప్ప మేళ్ల గురించి రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఆయన చేసే 9 శ్రేష్టమైన మేళ్ళేంటో ఈ భాగంలో రాయబడి ఉంటుంది. అయితే ఆ 9 విషయాలు ఏంటో మనం తెలుసుకోకముందండి, ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఉంది కదండి. ఈ అధ్యాయం ముందు అధ్యాయం ఏముంది, ఆ తర్వాత అధ్యాయం ఏముందని గమనిస్తే ఇది 54, ముందు అధ్యాయం 53. 53లో ఏముందండి మీరు చెప్పగలరా? ఐజయా 53 దేని గురించి? ఆయన సిలువను గురించి కదండి. ఎందుకంటే మనకి చూడండి ఆ పక్కనే ఉంటుంది 5వ వచనం 53:5. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన దోషములు బట్టి మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బ చేత మనకు స్వస్థత కలిగింది. చూడండి, సో మనకు క్లియర్గా అర్థమవుతుంది 53వ అధ్యాయము సిలువను గురించి, ఇంగ్లీష్లో క్రాస్ గురించి ఉంది కదండి, సిలువను గురించి ఉంది. 55వ అధ్యాయము మీరు గమనిస్తే ప్రభు పిలుస్తున్నాడు. ఆయన గాస్పుల్ కాల్, అంటే కాల్ అంటే పిలుపు. చూడండి, రండి అని పిలుస్తున్నాడు. చూడండి 55 మొదటి వచనం ఎలా ప్రారంభమవుతుంది? దప్పికొన్న వారులారా నేల ఎదుగు రండి, రోకలైన వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ లేకపోయిన ద్రాక్షసం పాలను కొనిడి. చూడండి ఇక్కడ ఏముంది? రండి. రండి అంటే ఆహ్వానం కదండి. సో ఇంగ్లీష్లో దీన్ని కాల్ అంటారనమాట, పిలుపు. సో 53లో ఏముంది? సిలువను గురించి క్రాస్ ఉంది. 55వ అధ్యాయంలో ఏమో కాల్ లేదా పిలుపు, రండి అనే ఆహ్వానం ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉంది ఏంటంటే 54వ అధ్యాయం. 54వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, సరే మీరు నా పిలుపుని అంగీకరించి నా ఇందు విశ్వాసం ఉంచి నా దగ్గరకు వస్తున్నారే, నన్ను దేవుడుగా రక్షకుగా అంగీకరిస్తున్నారే, మీరు వచ్చుట ద్వారా నేను చేసే మేళ్ళేంటో చెప్తానని చెప్పి 54వ అధ్యాయంలో ప్రభు నమ్ముకున్నట్టు ద్వారా ఆయన మనకు చేసే 9 ఆత్మీయమైన మేళ్ళేంటో ఈ భాగంలో మనం చూస్తాం. సో 54వ అధ్యాయంలో ఏముందండి? ఇప్పుడు మీరు చెప్పేయచ్చు, యేసు ప్రభు నందు విశ్వసించుట ద్వారా మనకు కలిగే ఎన్ని మేళ్ళు? 9 మేళ్ళు. ఇదను మనము ధ్యానిద్దాం. సో ప్రభు సహాయం కోరుకుంటూ ఈ 9 విషయాలు మనము ధ్యానించి మనము ప్రభుని మనం మనసారా స్తుతులు చెల్లించుకుందాం. ఇందుకీ ఏంటండి దేవుడు చేసే ఆత్మీయమైన మేళ్ళు అంటే మొట్టమొదటిది దేవుడు మనలను ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. దేవుడు మనలను ఆయన కుటుంబంలోకి చేర్చుకున్నాడు. హీ బ్రాట్ us into his family. మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దేవా, ఎక్కడ ఉన్నావు అనాథని, దూరస్తుని, నన్ను దత్తత తీసుకొని నన్ను నీ కుటుంబంలో చేర్చుకున్నావు, అందుబాటు నీకు స్తోత్రాలు అని చెప్పి మనం దేవుణ్ణి మనసారా ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. ఇది ఎలా చెప్పారండి అంటే ఈ భాగంలో మొదటి 3 వచనాల్లో ఆ సత్యం ఉంటుంది. ఫస్ట్ 3 వర్సెస్లో చూడండి. గొడ్రాల పిల్లలు కనదిన్నదానా జయగీతము వెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయ కీర్తము నెత్తి ఆనందపడం. చూడండి, ఈ మొదటి వచనం మనకు అర్థమవుతుంది. గొడ్రాలా అంటున్నాడు అనమాట. బైబిల్లో ఒకళ్ళు గొడ్రాలు 90 సంవత్సరాల వరకు బిడ్డలు కనలేదు. ఎవరు? శారా కదండి.
శారా భర్త ఎవరు? అబ్రహాం కదండి. సో ఆమెను దృష్టిలో పెట్టుకుంటూ చెప్తున్నాడు అన్నమాట. గొడ్రాల పిల్లలు కనిదాన అంటున్నాడు. జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన, జయగీతం ఎత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడవని దాని పిల్లలు విస్తారమగుదురు. ఇప్పుడు చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి 2వ వచనం అంటున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. సో గుడారాన్ని ఏం చేయమంటున్నాడు? విశాలపరచమంటున్నాడు. నీ నివాస స్థలంలో తెరలు నిరాటకరంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను తెగగొట్టుము. సో అంటున్నాడు, నీకు ఎక్కువ మంది సంతానం వస్తారు కాబట్టి నీ గుడారం కూడా ఏమవ్వాలి? విశాలంగా ఉండాలి. కాబట్టి దాన్ని ఇంకా పెద్దది చేయి, తాళ్ళు పొడుగ్గా చేయి, దూరంగా కట్టు, ఎందుకంటే నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు అన్నమాట. 3వ వచనంలో చూడండి, కుడివైపు నాకు ఎడవైపు నాకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచు. ఈ లైన్లో అసలు సత్యం ఉందండి. 3వ వచనంలో చివరి కదా, నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనం. చూడండి, నీ సంతానం అభివృద్ధి అవుతుంది అని చెప్పి అబ్రహాము శారాతో అంటున్నాడు కదా. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు చూడండి, నీ సంతానం అన్న మాట ఇక్కడ ఉంది కదా 3వ వచనం చివరన, నీ సంతానము అన్యజనుల దేశంలో స్వాధీనపరచు. నీ సంతానం అంటే అబ్రహాం యొక్క సంతానం ఎవరు? ఇస్సాకు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది సంతానం అనేది ఇస్సాకు కోసం కాదు, అబ్రహాము సంతానంలో వచ్చిన యేసు ప్రభుని గురించి. ఎలాగా? అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు ఏసావు యాకోబు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? యాకోబుని. యాకోబుకి 12 మంది సంతానం అంటే అందులో ఏ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు? యోధా గోత్రాన్ని. యోధా గోత్రంలో నుంచి దావీదు వస్తే దావీదు సంతానం నుంచి ఎవరు వచ్చారు? యేసుప్రభు. ఆ సంతానం కోసం మాట్లాడుతున్నాడు. అయితే నీ సంతానం లేదా నీ సంతానంలో వచ్చే ఆ ప్రభువు, నీ సంతానము అన్య జనముల దేశమును ఏం చేస్తాడు? స్వాధీనపరు. అన్ని జనుల దేశాలు అంటే ఏంటి అర్థం? యూదులు కానివారు అనమాట. ఓకే, యూదులు కానివారు అంటే ఎవరు? మనమే. అంటే ప్రభు మనల్ని రక్షించుకొని మనల్ని అబ్రహాము సంతానంగా చేస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి కదండి. అంటే ఎప్పుడైతే మనల్ని విశ్వాసిగా చేశాడో ప్రభు, ఎప్పుడైతే మనల్ని రక్షించుకున్నాడో ఆ విశ్వాసుల గుంపులో మనం చేర్చుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటున్నాడు. అది సత్యం. బ్రదర్, ఇదంతా మీరు ఎలా చెప్పేశారండి? ఆ 2 వచనాలు అంటే క్రొత్త నిబంధనలో మనం గలతీ పత్రిక చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో నేను చెప్పిన సత్యం ఉంటుంది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. వెయిట్ అందరు తీసిన తర్వాత చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. 6 నుంచి చదువుదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. సో అబ్రహాంలో ఉన్న లక్షణం ఏంటి? దేవుని నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం. సో అందుకోసం ఆయనకి ఏం పేరు పెట్టారు? విశ్వాసులకు తండ్రి. ఓకే, ఇప్పుడు చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసు. విశ్వాస సంబంధులే, ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు అబ్రహాముకి ఏమవుతారట? కుమారులు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ కుటుంబంలోకి మనం చేర్చబడ్డాం, విశ్వాసుల కుటుంబంలోకి చేర్చబడ్డాం. ఇంకా 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటన. దేవుడు సువార్త ఎవరికి చెప్పాడట? అబ్రహాముకి చెప్పాడు. ఇదిగో నీ సంతానంలోకి ఆయన వస్తాడు, దేవాతి దేవుడు మానవుడికి లోకంలో జన్మిస్తాడు, నీ సంతానంలో రాబోతున్నాడు, ఆయన మీ కొరకు ప్రాణం పెడతాడు, మీ పాప శిక్ష అంతా ఆయన భరిస్తాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఆయన యందు విశ్వసించడం ద్వారా నీకు పాప క్షమాపణ, ఆయన యందు విశ్వసించడం ద్వారా దేవునితో సమాధానం పరచబడతాం, ఆయన యందు విశ్వసించడం ద్వారా దేవుని కుటుంబంలోకి నువ్వు చేర్చబడతావు అన్న సువార్తను దేవుడు అబ్రహాముకి దేవుడు తెలియజేశాడు. అబ్రహాం నమ్మాడు, రక్షింపబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడి అబ్రహాము కుటుంబంలోకి, అంటే ఆ విశ్వాసుల కుటుంబంలోకి చేర్చబడ్డాం. ఈ విషయం మనం ఎందుకంటే స్తుతించాలి అంటే, ఎంత కోట్లాది మంది అన్యజనులు ఉంటే ఆ అన్యజనులలో నుండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని రక్షించుకొని ఒక విశ్వాసిగా మార్చి
ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడే. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? మనం స్తుతులు చెల్లించుకోవాలి. ఏమంటే ఒక విషయం, విశ్వాసం అన్నది దేవుడు మనకిచ్చిన వరము. చెప్పండి, విశ్వాసం అన్నది మనకు దేవుడిచ్చిన వరం. అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు మనంగా ఎప్పుడు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచము. ఇప్పుడు యేసు ప్రభుని సిలువేసేటప్పుడు మీకు యేసు కావాలా బరబ్బా కావాలంటే జనాలు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను కోరుకున్నారు. సో మనం కూడా ప్రభుని ఎప్పటికీ కోరుకోం, మాకు వద్దంటాం. కానీ మనలాంటి వాళ్ళలో దేవుడు ఆ విశ్వాసాన్ని నుంచి యేసు ప్రభువే దేవుడని, ఆయనే రక్షకుడని విశ్వాసం ఉంచేటట్టు చేసి మనలో ఆ మార్పును తీసుకొచ్చి విశ్వాసుల గుంపులోకి చేర్చుకున్నాడే. అసలు అందుబట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. సో మొట్టమొదటిది దేవుని ఎందుకంటే మనం ఆయన స్తుతించాలి అంటే మనల్ని ఆయన కుటుంబంలో చేర్చినందుకే మనం ఆయన స్తుతులు చెల్లించాలండి. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ ఇంటూ యువర్ ఫ్యామిలీ. ఆయన దేవా నీ కుటుంబంలో నన్ను చేర్చావని, ఆయన అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి ప్రభువుని మనసారా మన స్తుతులు చెల్లించాను. రెండోది, మనం దేవుణ్ణి ఎందుకండి మనం ఆరాధించాలి అంటే ఆయన మన పాపాలను సంపూర్తిగా క్షమించినందుకు మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. సో రెండోది ఎందుకంటే ఆయన స్తుతించాలి, మన పాపాలను ఆయన సంపూర్తిగా క్షమించినందుకే మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఇది ఈ సత్యం నాకు 4వ వచనం నుంచి మనం చూస్తాం. చూడండి 4వ వచనం, భయపడకము, నీవు ఇంకా సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఈ మాటల అర్థం ఏంటంటే నీవు సిగ్గుపడనక్కర్లేదు అంటున్నాడు. ఇంతకుముందు మనం చేసిన పాపాలను మనం జ్ఞాపకం చేసినప్పుడు మనకేం కలుగుతుంది? సిగ్గేస్తుంది. చిచి, ఎంత అసహ్యమైన బతికేనా. చూడండి ఇక్కడ ఉన్న మాటలు చూడండి, సిగ్గుపడని లేదు, అవమానము తలంచకము. సో పాపం వల్ల సిగ్గు, ఇంకేమొస్తుంది? అవమానము, లజ్జపడకము. అంటే అర్థం అంటే అది కూడా సిగ్గుపడ్డం, బాధపడ్డం. ఇంకా ఎందుకంటే నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మన గతంలో చేసిన పాపాలన్నింటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? క్షమించేస్తున్నాడు. నువ్వు ఇంకా జ్ఞాపకం చేసుకోవాల్సిన లేదు. అంటే అర్థం ఏంటంటే నేనే మర్చిపోతున్నాను, నేను క్షమించేస్తున్నాను. చూడండి, ఒక్కొక్కసారి మన పాత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని మనకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు అవి చేయకుండా ఉంటే ఎంత బాగుండు, అవి ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, అంటే నా జీవితం నా పుస్తకంలో ఆ పేజ్ లేకుండా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవుడు అంటున్నాడు, నిజమే, నీ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు సిగ్గు వస్తుంది కదా, నీకు అసహ్యం వస్తుంది కదా, నేను ఆ పాపాన్ని అంతటి కూడా తుడిచేస్తాను, ఇంకా అది లేనట్టు చేస్తాను. నేను ఒకవేళ నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నా సరే నేను జ్ఞాపకం తెచ్చుకోను. ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత తండ్రి వాడు చేసిన పాపాలని గుర్తు చేశాడా? రే, నువ్వు ఎంత నష్టం చేసావు తెలుసా, ఎంత ఆస్తి నీ వల్ల నాశనం అయింది తెలుసా నాకు అని చెప్పి, ఎంత అవమానం వచ్చింది తెలుసా అని చెప్పి కనీసం ఒక్క మాట అన్నాడా? అనలే. ఎందుకు అనలేదు చెప్పండి? తండ్రి ఏం చేశాడు? క్షమించేశాడు, కంప్లీట్ తుడిసేశాడు. నువ్వు రావడమే నాకు చాలు, నీ గతాన్నంతటిని కూడా నేను తుడిసేశాను అంతే, నేను మళ్ళీ జ్ఞాపకము చేసుకోను. సో దేవుడే మన పాపాలన్నింటినీ కూడా ఆయన, మన గతాన్నంతటిని కూడా ఆయన తుడిచివేస్తున్నాడు. ఆయనే జ్ఞాపకం చేసుకోవట్లేదు అన్నమాట. ఎంత మంచి దేవుడు. సో పాపాన్ని క్షమించడం అంటే అర్థం ఏంటంటేనండి మన గతాన్ని ఆయన తుడిచేయడం, గతాన్ని కడిగేయడం అన్నమాట, అసలు లేకుండా చేయడం అన్నమాట. దేవా, నా పాపాలన్నీ కూడా ఆ రీతిగా క్షమించినందుకే నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. నేను ఒక విషయం అండి, యెషయా గ్రంథంలోనే మీకు గమనిస్తే దేవుని యొక్క క్షమాపణ ఎంత లోతైందో యెషయా భక్తుడు కొన్ని వచనాల ద్వారా చాలా చక్కగా వివరించాడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, ఒక వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. యెషయా గ్రంథం 1:18, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పాపములు ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవ. చూడండి ఆ మాటలు చూసారా? అవి ఎర్రనివైనా అవి ఎలా మారిపోతాయి? తెల్లగా అయిపోతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె
అంత రంగు మారిపోద్దంటే అర్థం ఏంటి? అంటే దేవుడు అంతగా ఏం చేస్తాడు? గతాన్ని శుభ్రం చేసేస్తున్నాడు. అసలు నేను నీ పాపాన్ని ఏమాత్రం కూడా నేను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు అనమాట. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. నీకు నాకన్నా మన గతం గుర్తొస్తుందేమో కానీ దేవుడు ఏమంటున్నాడు? తూర్పుకి పడమడికి ఎంత దూరమో అంత దూరాన్ని మన అతిక్రమాలని దూరపరిచాడండి. ఒకసారి చదవండి నా మాట. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, కీర్తన 103వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. పడమడికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములంతా దూరపరిచి ఉన్నాడు. 12వ వచనం కదండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములంతా మనకు అంత దూరపరిచున్నాడు. ఎంత గొప్ప విషయం! తూర్పు పడమకి అంత దూరం అంటే అర్థం ఏంటి? తూర్పు పడమర ఎప్పుడైనా కలుస్తాయా? తూర్పు పడమర ఎప్పుడైనా కలుస్తాయా? తూర్పు అంటే ఇలా వెళ్ళిపోతాం, పడమర అంటే అటుటో వెళ్ళిపోతాం. ఈ పడమర తూర్పు ఎప్పటికీ కలవు. అలాగే దేవుడు అంటున్నాడు, నేను ఒక్కసారి క్షమించానంటే నేను మళ్ళీ అవి జ్ఞాపకము చేసుకోను. అలాగే ఇక్కడ యెషయా గ్రంథం 1:18 చూస్తాం. అవి ఎర్రగా ఉన్నా దాన్ని ఎలా మార్చేస్తాను? నేను తెల్లగా మార్చేస్తాను. ఎరుపు తెలుపు ఎలాగైందండి అంటే దేవుడు అంటున్నాడు, అంతగా నేను తుడి చేస్తాను, అంతగా నేను కడిగేస్తాను. ఇంకో వచనం జ్ఞాపకం వస్తుందండి యెషయాలోనే, చూడండి 38, ఐజియా 38, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కడ నెమ్మది నీ ప్రేమ చేత నా ప్రాణమును నా గోత్రుని విడిపించింది. ఇప్పుడు చూడండి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి. ఇప్పుడు దేవుడు మన పాపాలను ఎక్కడ పారేసాడట? వీపు వెనుక తట్టు అంటే అర్థం ఏంటి? ఆ ఇమేజే మనకు అర్థమవుతుంది. మనం వీపును చూసుకోలేము. అంటే దేవుడు అక్కడ పెట్టాడు. అర్థం ఏంటంటే నేను మళ్ళీ నీ పాపాన్ని నేను జ్ఞాపకము చేసుకున్నాను అర్థం. మనమన్నా గుర్తు తెచ్చుకుంటామేమో. మనం ఆ పాపాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అరే నేను అది చేయకుండా ఉండాల్సిందే, చిచి అది నా జీవితం నుంచి తుడిసిపోయి ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నీ పాపాన్ని నేను ఆల్రెడీ ఏం చేశాను? తుడిచేసాను. నువ్వన్నా గుర్తు చేసుకుంటున్నావేమో కానీ నేను మళ్ళీ దాన్ని జ్ఞాపకము చేసుకో, అంతగా నేను క్షమించాను. దేవుని క్షమాపణ అంత గొప్పది. మనం ఒక్కొక్కసారి అండి ఆరాధన చేసేటప్పుడు ప్రభు నేను అలాంటి వాడినైనా ఆ టైంలో ఎలా పాపం చేశాను, ఈ టైంలో ఎలా పాపం చేశాను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. దేవుడు అంటాడు, ఎందుకలా గుర్తు తెచ్చుకుంటున్నా? నేనే దాన్ని ఆల్రెడీ ఏం చేసేసాను? క్షమించేశాను. ఏమండి, ఒకసారి అప్పు తీర్చేసిన తర్వాత అప్పు గుర్తు తెచ్చుకుంటామా? ఒకసారి అప్పు తీర్చేసిన తర్వాత ఇంకా నాకు అప్పు ఉందే అని చెప్పి ఆలోచిస్తాం మనం. పొరపాటున ఆలోచన, ఎందుకంటే అది ఆల్రెడీ ఏం చేసేసాం? తీర్చేసాం. కాబట్టి దేవుడు రుణంలాగా ఉన్న మన అప్పుని ఆయన ఏం చేసే, పాపాన్ని ఏం చేసేసాడు? తీర్చేశాడు. ఇప్పుడు చూడండి, సిలువ మీద జరిగింది అదే. పాపం అన్నది మనకు రుణంలాగా ఉంది, మనం ఎప్పటికీ తీర్చలేనంతది. కానీ మన స్థానంలో ప్రభు ఆయన శిక్ష భరించి దాన్ని తీర్చేశాడు. సిలువ మీద ఆయన పలికిన ఒక మాట సమాప్తమైనది అన్నాడు. అంటే అర్థం ఏంటి? సమాప్తం అంటే అర్థం ఏంటి? కంప్లీట్. అంటే నువ్వు ఎంత చెల్లించాలో అదంతా నేను నీ బదులు చెల్లించేశాను. ఇంకా నీకు ఆ పాప రుణము లేదు. కొట్టేశానంతే, తుడిచేసి నీ గతాన్ని అంతటి క్లీన్ చేసి పడేశాను అంతే. ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకొని సిగ్గు తెచ్చుకోవద్దు. నువ్వు సిగ్గుపడనక్కర లేదు. ఇంకా అంతగా ప్రభు మన గతాన్ని క్షమించేశాడు. అందుబట్టే మన దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలండి, చెల్లించాలి. ప్రభు ఉచితంగానే క్షమించాడు. ఎందుకు? దానికి వెల ఆయన చెల్లించాడు కాబట్టి. నిజంగా ఇలాంటి క్షమాపణ నీకు నాకు అర్థమైతే 2 రకాలుగా స్పందిస్తామండి. ఒకటి ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. దేవుణ్ణి ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం. ప్రభు లూకా సువార్తలోనే మనం చూసాం, పాపాత్మురాలైన స్త్రీ తను విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు కాబట్టి ఆమె విస్తారంగా ప్రభుని ఏం చేసింది? ప్రేమించింది. సో నా పాపాలన్నీ ప్రభు ఎలా క్షమించాడు అన్నప్పుడు మనం ప్రభుని ఇంకా ఎక్కువ ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ప్రభు ఇలాంటి దుర్మార్గుడు నువ్వు నన్ను ఏం చేసేసావు? క్షమించావు నాయన అని చెప్పి ప్రభుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తాం అనమాట. ఇంకోటి తెలుసా, మనం కూడా ఇతరుల్ని క్షమిస్తాం. మనం కూడా ఇతరులు ఏం చేస్తాం? క్షమిస్తాం. ప్రభు నా రుణాన్ని క్షమించేశాడు, ఎంత దుర్మార్గుడినే నన్ను క్షమించాడని చెప్పి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఇతరులని క్షమిస్తాం. ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. రైట్. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు, ప్రభు క్షమించినట్లు మీరు ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించండి. ప్రభు క్షమాపణ కోసం ఎందుకు ఎత్తాడండి? ప్రభు క్షమాపణ గురించి ఇక్కడ ఎందుకు ఎత్తాడు? మీరు ఒకరినొకరు క్షమించుకోండి అనేయచ్చు కదా. ఎందుకు జ్ఞాపకం చేశారు తెలుసా? నిజంగా అది అర్థం చేసుకుంటే, ప్రభు యొక్క క్షమాపణ ఎంతో అర్థం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇతన్ని ఏం చేస్తావు? క్షమిస్తావు. అనుకుందామండి, ఎవరో 5 లక్షల అప్పును ఒక్కసారి క్షమించేశాడు అనుకుందాం. మీకే ఉదయాన్నే ఫోన్ చేసి ఏమండి 5 లక్షలు కట్టొద్దులేండి, వదిలేయండి అని చెప్పి క్షమించాడండి అనుకుందాం. మీరు ఎలా ఉంటారు? అసలు మీ ముఖం ఎలా ఉంటుందంటే అసలు బొలుగులా వెలిగేస్తూ ఉంటుంది. ఏంటండి ఏంటి ఏంటి అంటే 5 లక్షలు కొట్టేసాడండి, కట్టవసరం లేదంట, రుణ మాఫీ అంత బాగానే ఉందండి. ఇప్పుడు ఎవరికో మీరు 50 రూపాయలు అప్పించారండి అనుకుందాం. మీరు వెళ్ళే బాబా 50 రూపాయలు ఇచ్చారా అంటారా? అడుగుతారు? కనీసం దాని గురించి ఆలోచిస్తారు? అసలు రే ఏమంటారు చెప్పండి ఈ సంతోషంలో? రే 50 రూపాయలు కట్టడం లేదు బాబు, వద్దులేరా మర్చిపోదలా అని అంటాం. ఎందుకు? ఆల్రెడీ ఏం జరిగింది నీకు? 5 లక్షల అప్పు ఒకసారే తీర్పు. అంటే ఆ సంతోషం నిన్ను ఇతరులని క్షమించేసట్టు చేసిందనమాట. అదే అంటున్నాను కదా, ప్రభు యొక్క క్షమాపణ. నేను ఇంకా సిగ్గుపడవసరం లేదా? ఆ సిగ్గుమాలిన పాపాలన్నీ కూడా ప్రభు క్షమించేశాడా? ఇంకా అది లేదా? తుడిచేశాడా? ఇప్పుడు చూడండి, రబ్బర్ తీసుకొని పెన్సిల్తో రాసిన తుడిపేశాను అనుకోండి, ఇంకా అక్కడ ఇంకేమీ ఉండదు. అలాగా దేవుడు గతాన్ని అంతటి కూడా ఏం చేసేసాడు? అసలు లేదు అన్నట్టుగా తుడిచేశాడు అన్నమాట. ఇంకా స్టెయిన్ కూడా, అట్లీస్ట్ ఆ మచ్చ కూడా లేదనమాట. అది లేదు అన్నట్టుగా తుడిచేశాడు దేవుడు. అది క్షమాపణ. ఇంతకుముందు నేను ఆ పాపం చేసినా గతంలోకి వెళ్ళి చూస్తుంటే లేదు. ఇంకా అది ఎందుకు లేదంటే ప్రభు దాన్ని ఏం చేసేసాడు? తుడిచేశాడు, రక్తంతో కడిగి శుద్ధి చేశాడు అనమాట. ప్రభు ఇంత గొప్ప మేలు చేసిన దేవుడు, నేను ఇతరులని, నన్ను బాధ పెట్టినోడు ఆ మాత్రం కూడా నేను క్షమించలేనా అని చెప్పి ఇతరుని ఖచ్చితంగా ఏం చేస్తాం? క్షమిస్తాం. అంతేకాదు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాట చూడండి. ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నావు కనుక మన మాట ఉంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను. ఆమెకి కొంచెం క్షమింపడిన వాడు కొంచెం ప్రేమించును నీ చెప్పాను. రైట్. సో విస్తార పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి ఆమె ఏం చేసిందంటే అండి, విస్తారంగా ప్రేమించింది. అందుకోసం ప్రభువు దగ్గరకు వచ్చి ఏం చేసేసింది? కన్నీళ్లు కార్చింది పాదాల మీద, అత్తరు పోసేసింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచేసింది, పాదాలని ముద్దు పెట్టుకుంటుంది అనమాట. ఏంటంటే అంత ప్రేమ చూపిస్తుంది అంటే తనకు తెలుసు నా గతం మురికి గతం, అది చూస్తుంటేనే నాకు సిగ్గేస్తుంది, ఛీ అని చెప్పి నా బతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇంత దరిద్రమైన పాపాలు చేశాను. కానీ ప్రభు అంటున్నాడు, ఆ గతానంతటిని కూడా నేను తుడిచేశాను, ఇంకా లేదు అన్నట్టుగా తుడిచేశాను. నా వీపు వెనక తట్టు వేసుకున్నాను. ఎర్రగా ఉండేవి ఆ పాపాలని నేను ఎల్లగా మార్చేశాను, దాన్ని హిమము వలె తెల్లగా చేసేసాను. కెంపు వలె ఎర్రగా ఉన్నవాడిని గొర్రెబొచ్చు వలె తెల్లగా చేసేసాను, అంతగా తుడిచేశాను. నీ గతంలో ఆ పాపాలు ఇంకా లేవు అన్నట్టుగా ప్రభు క్లీన్ చేసేసాడు. సిలువలో అంత శ్రేష్టమైన క్షమాపణ మనకు దొరికిందండి. ఇలాంటి పాప క్షమాపణ క్రీస్తులో మాత్రమే మనకు దొరుకుతుంది. ఇంకా ఎవ్వరి వల్ల ఆ పాప క్షమాపణ పొందడం అన్నది అసాధ్యం అన్నమాట. క్రీస్తులోనే మనకు పాప క్షమాపణ. మూడోది, ఈ భాగంలో మనం నేర్చుకునే సత్యం ఏంటండి అంటే ప్రభువే మనకు భర్తగా ఉంటాడు. ఈరోజు మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఐజియా 54. ఇప్పటికి 2 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే నేర్చుకున్నాం చెప్పగలరా? మొదటిది ఏం నేర్చుకున్నాం? దేవుడు మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. గొడ్రాలా, ఇదిగో ఇంకా పిల్లల కనదానా, ఇదిగో నీ గుడారం పెద్ద చేసుకో, ఎందుకంటే నీ సంతానం అన్యజనులను నీ స్వాధీనపరచుకొని తీసుకొస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు మనల్ని రక్షించుకొని అబ్రహాము కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు, విశ్వాసుల కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. అందుబట్టే ఆయన మన స్తుతులు చెల్లించాలని నేర్చుకున్నాం. రెండో పాఠం ఏం నేర్చుకున్నాం? మన పాపాలని పూర్తిగా ఆయన ఏం చేశాడండి, మన గతాన్ని తుడిచేశాడు అన్నమాట ఆయన రక్తంతో. అందుకోసం నువ్వు ఇంకా సిగ్గుపడవసరం లేదు. సిగ్గుమాలిన పాపాలు చేసావు కరెక్టే, కానీ ఇంకా సిగ్గుపడవసరం లేదు. ఎందుకంటే ఆ సిగ్గును, ఆ నిందను, ఆ అవమానాన్ని అంతని కూడా నేను తుడిచేశాను అంతే.
మూడోది మనం నేర్చుకునేది ఏంటంటే ఆయనే మనకు భర్తగా ఉంటాడు. ఆయనే మనకు ఎలా ఉంటాడండి? భర్తగా ఉంటాడు. చూడండి 54వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చాలు చాలు. నిన్ను సృష్టించేవాడు నీకు ఎలా ఉంటాడు? భర్త అన్న మాటకు అర్థం అంటే ఏంటంటే బాధ్యత వహించేవాడు, ప్రేమించేవాడు అని అర్థం. సో దేవుడే మనకు భర్తగా ఉన్నాడంటే మన పట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇంకా ప్రభువే తీసుకుంటాడు, దేవుడే తీసుకుంటున్నాడు. నీ బాధ్యత నాది, నేను చూసుకుంటాను. అంతేకాదు ప్రేమించేవాడు, బాధ్యత వహించేవాడు అని అర్థం అన్నమాట. ఇక్కడ నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా మనకు సహాయం చేయగలడు, మనల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినవాడు కాబట్టి. నిన్ను సృష్టించినవాడే నీకు ఎలా ఉంటాడు? భర్తగా ఉంటాడు అంటున్నాడు. ఇప్పుడు చూడు, సృష్టించిన వాడికి మన గురించి బాగా తెలుస్తుంది. ఇప్పుడు కార్ పాడైంది అనుకోండి, కార్ని ఎక్కడ తీసుకెళ్తాం? పక్కన మెకానిక్ నుండి ఇచ్చేయం, తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? కంపెనీకి ఇస్తాం, షోరూమ్కి ఇస్తాం. ఎందుకు ఇస్తాం? అక్కడికి ఎందుకు ఇస్తాం? వాళ్ళు సృష్టించరు దాన్ని తయారు చేసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి. అలాంటి దాంట్లో ఏ సౌండ్ వచ్చినా అది ఏం ప్రాబ్లం ఏం చెప్పేస్తామండి అంటారు. ఎందుకు? దాన్ని తయారు చేసిన వాళ్ళు కాబట్టి. నిన్ను సృష్టించినోడే నీకు ఎలా ఉంటాడు? భర్తగా ఉంటాడంటే నీ మనసును అర్థం చేసుకునేది ఆయనే. నువ్వు ఎలాంటి బలహీనతలు నీలో ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. నిన్ను ఎలా బాగు చేయాలో కూడా ఆయనకే బాగా తెలుసు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కలే ఎవరంటే నీ సృష్టికర్త. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, నీ క్రియేటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు అంటున్నాడు, నీ సృష్టికర్తే నీకు ఎలా ఉంటాడు? ఇంకా భర్తగా నేను నీ ఎడల బాధ్యత వహిస్తాడు, నిన్ను నిజంగా అర్థం చేసుకుంటాడు. అందుకోసం కీర్తన 139 మొదటి 2 వచనాలు అంటున్నాడు, నీ ముందు నీ వెనక ఆయన ఆవరించున్నాడు. భలే ఉంటుందండి ఆయన నిజంగా మనల్ని అర్థం చేసుకునేవాడని. చూడండి ఎక్కడంటే కీర్తన 136 మొదటి 2 వచనాలు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుక రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచు. చూడండి ఈ వచనాలకు అర్థం ఏంటండి అని అంటే, ప్రభు మనల్ని పరిశీలనగా తెలుసుకున్నాడట. అంటే ఆ పరిశీలన అంటే అర్థం ఏంటి? రీసెర్చ్ చేసి అర్థం చేసేసుకున్నాడట మనల్ని. యెహోవా నీవు నన్ను పరిశీలనగా తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచట నీకు తెలుసు. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించావు. అంటే అర్థం ఏంటంటే నా ఆలోచనలు ఏంటో, నేను ఏ విషయాల్లో కృంగిపోతానో అది కూడా నీకు బాగా తెలుసు. నా నడక నా పడక నీవు పరిశీలనగా తెలుసు. అంటే నేను ఎక్కడికి వెళ్తాను, నా దినచర్య ఏంటో అంతా నీకు తెలుసు. నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకునేవు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా, నేను ఎలాంటి మాటలు మాట్లాడతానో కూడా నీకు బాగా తెలుసు నాయన. యు నో మీ. ఎందుకంటే నీకెందుకు అంత బాగా తెలుసు అంటే, నువ్వు నా సృష్టికర్త. నువ్వు నన్ను ఏం చేసావు? సృష్టించావు. నువ్వు నన్ను సృష్టించావు. అదే ఐడియాతో ఇక్కడ మనం యెషయా గ్రంథం 54కి వచ్చేద్దాం. నిన్నంత అర్థం చేసుకునే నీ సృష్టికర్త ఇప్పుడు నీకు ఎలా ఉంటాడట? భర్త అయి ఉన్నాడు. లోకానుసారమైన మనుషులు లేదా భర్తలుగా అంత న్యాయం చేయలేము. ఎందుకంటే మనుషులమే. ఇప్పుడు ఆదాము ఉన్నాడండి. ఆదాము ఫస్ట్ భర్త ఎవరు బైబిల్లో? ఆదాము. పుట్టప్పుడు బాగానే పాటలు పాడాడు, నా ఎముకలో ఎముక, నా మాంసం ఇవన్నీ అంత బాగానే ఉంది. స్టార్టింగ్లో చిన్న సమస్య వచ్చింది, పాపం చేశారు. ప్రభు అన్నాడు, నువ్వు ఉద్దర పండు తినవు నువ్వు ఆదాము అని అంటే, అదే నాకు తెలియదు, ఆవిడ చేసి ఆవిడ తన్ను, ఆవిడని శిక్షించు, నన్ను వదిలే. అదేటయ్యా ఏమైపోయింది నీ ప్రేమ అంటే? లోకానుసారమైన మానవుల్లో ఉన్న బలహీనత అది. ప్రేమ అంత శాశ్వతం కాదు. కానీ ప్రభు అలాగా విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఆయన అప్పగించుకున్నాడు, తప్పించుకోలేదు. కానీ ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. నా భార్య తప్పు చేసింది కరెక్టే, నా వధువు అయిన నా సంఘం తప్పు చేశారు, పాపం చేశారు, వాళ్ళకి శిక్ష న్యాయమే. కానీ వాళ్ళు వదిలే, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నన్ను శిక్షించు తండ్రి అన్నట్టుగా తను అప్పగించుకున్నాడు. అది ఆయన ప్రేమ. అంతగా ప్రేమించిన ఆ ప్రభు మన భర్తగా ఉన్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక భర్తగా ఆయన ఏం చేస్తాడంటే పోషిస్తాడట. గుర్తుందా మీకు? ప్రభు మనల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అంతేకాదు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. అక్కడ ఒక పదం ఉంటుందండి, ఏక శరీరం. ఎలా ఉంటాడంటే ఆయన ఏక శరీరం అంటే అర్థం ఏంటి?
ఏక శరీరం అంటే కలిసి ఉండడం. ఎంతగా కలిసి ఉండడం అంటే, ఇప్పుడు చూడండి, 2 కాగితాలు ఉన్నాయి, మధ్యలో గంపెట్టి అంటించేసామనుకోండి, ఎండిపోయిన తర్వాత ఎలా ఉంటాయి? మీరు 2 విడదీసి ట్రై చేస్తే చిరిగిపోతాయి, కానీ ఆ 2 మాత్రం సెపరేట్ అవ్వవు అన్నమాట. ప్రభు ఆ మాట అంటున్నాడు, మీరు నేను ఇంకేంటో తెలుసా, ఏక శరీరం అంటే మిమ్మల్ని నన్ను ఎవరు వేరు చేయలే. అంతగా ప్రేమిస్తున్న ఆ ప్రభు, అంతగా సంరక్షిస్తున్న, అంతగా ప్రేమిస్తున్న, పోషిస్తున్న ఆ ప్రభు మనకు భర్తగా ఉన్నాడన్నమాట. ఈ సమయంలో కూడా ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన ప్రేమ మన పైన చూపిస్తున్నాడు. దేవుడే మనం భర్తగా ఉన్నందుకే మనం దేవుని ఎంతో మనసారా మన స్తుతులు చెల్లించాలి. నాకు ఒకటి పాఠం దేవుడు నేర్పించాడండి. మనందరి హృదయంలో కూడానండి ఏదో విషయాన్ని బట్టి భయపడతాం. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏదో విషయాన్ని బట్టి భయపడతా ఉంటాం ప్రతి ఒక్కరు. ఆ భయం పోవాలంటే ఒక్క టెక్నిక్ ఉందండి, ఒక వచనం ఉంది, అది మీకు చెప్తాను. కొంతమంది దేనికోసం భయపడతారంటే భవిష్యత్తు కోసం భయపడతా ఉంటారు. అమ్మో ఏమవుద్దో, నా ఫ్యూచరు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో, లేకపోతే నాకు వివాహం అవుతుందో లేదో, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, మేము అని భవిష్యత్తు గురించి ఏమవుతారు, భయపడుతూ ఉంటారు అన్నమాట. ప్రతిదానికి ఏదో రకమైన భయం ఉంటుంది అన్నమాట. ఈ భయం పోవాలంటే ఒక్క వచనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకి. ఏదో తెలుసా, 1 యోహాను 4:18 చూడండి. 1 యోహాను 4:18 1 యోహాను 4:18 ఆ లైనే కావాలి. చూడండి, 4:18 1 యోహాను 4:18 చదవండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చూడండి, ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అండి అని అంటే, ప్రేమలో ఏముండదట, భయం ఉండదట, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టు. సో ఒకవేళ మన హృదయంలో భయం ఉంది, దేనికోసమో మనం ఏం చేస్తున్నాం, భయపడుతున్నాం. ఆ భయం పోవాలి అంటే మనల్ని పరిపూర్ణంగా ప్రేమిస్తున్న ఆ దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలటండి. ప్రభువా, సృష్టికర్త నాకు భర్తగా ఉన్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను అంత పట్టించుకుంటున్నాడా, అంత ఆయన పట్టించుకున్నప్పుడు నేను ఇంకెందుకు భయపడాలని చెప్పి ఆ భయం ఏమైపోద్ది మనలోనండి, చెప్పండి, ఆవిరైపోద్ది అనమాట. ఎప్పుడైతే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు, నా అవసరాలన్నీ తీరుస్తాడు, నాకు ఏది మేలో అదే చేస్తాడని చెప్పి ప్రభు ప్రేమను తలపోసుకునే కొలిది మనలో ఉన్న భయం ఏమైపోతూ ఉంటుంది, బయటికి పోద్ది. సో భయం పోవాలంటే ఏది జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమను, దేవుడు నీ పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను విడువడు, ఎడబాయడు, ఆయన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఈ సమయంలో కూడా ఆయన నా గురించి చింతిస్తున్నాడు. చింతించడం అంటే ఏంటి, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను నిజంగా అర్థం చేసుకునేది ఆయన, ఎందుకంటే ఆయన నా సృష్టికర్త. ఆయన యెషయా గ్రంథం 50 ఇంకో మాట ఉంది, ఆయన సైన్యములకు అధిపతి. ఆయన మామూలుడు కదా, ఆయన ఎలా అంటాడు, ఆయన అంటే అర్థం ఏంటి, ఆయనకు అసాధ్యమైనది ఇంకేది లేదు. చూడండి, కావాలంటే మీరు చూడండి, యెషయా గ్రంథం నీ భర్త ఉన్నాడని చెప్పిన వెంటనే నెక్స్ట్ లైన్లో అంటారు చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 54 ఎన్నో వచనం, 5వ వచనం, నేను సృష్టించేవాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పేరు ఏంటంటే సైన్యములకే అధిపతి. ఆయన మామూలుడు కాదు, మనిషి కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి ఆయన నీకు భర్తగా నిన్ను ప్రేమించి పట్టించుకునేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకెందుకు భయపడుతున్నావు అంటున్నాడు అనమాట. 1 యోహాను 4:18 అండర్లైన్ చేసుకోండి. హృదయంలో మనసులో భయం వస్తే ఈ ఒక్క వచనం జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రేమించే నా ప్రభు నాకు ఉన్నాడు, ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన అవసరాలన్నీ తీరుస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, నామే ఏగవాలనోడు, ఆయన నా అవసరాలన్నీ ఆయన తీరుస్తాడని చెప్పి ఆయన ప్రేమను నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాలన్నీ క్షమించాడు, నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, కుటుంబంలో నన్ను చేర్చుకున్నాడు అని చెప్పి ఆయన ప్రేమను తలపోసుకునే కొలదండి మనలో నా భయం అంతా కూడా పోద్ది అనమాట. నీకు నిజంగా భయం ఉంది అంటే ఆయన ప్రేమ నీకు సరిగ్గా అర్థం కాలేదన్నమాట. ఆయన ప్రేమ అర్థమైతే నీలో నా భయం మెల్లిగా పోద్ది అనమాట. ఇప్పుడు భక్తుడు ఇక్కడ అదే అంటున్నాడు 5వ వచనంలో, నేను సృష్టించిన వాడు నీకు ఎలా ఉంటాడైనా భర్తగా ఉంటాడు ఆయన. అందుకోసం నువ్వు భయపడక్కర్లేదు, ఇంకా దిగుదులు చెంతకాసలే. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నావు ఇప్పటికి?
3 విషయాలు. 4వది, కోపించుచునే వాత్సల్యత చూపిస్తాడు ఆయన. కోపించుచునే ఆయన ఏం చూపిస్తాడు? వాత్సల్యం. ఇది ఎలా చెప్పారండి అంటే చూడండి, 6వ వచనంలో ఉంటుంది. నీ దేవుడే ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖక్రాంతురైన భార్య పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రమే నేను విసర్జించిన గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చాడు. చూడండి ఈ వచనాల అర్థం అంటే, ఇంత ప్రేమించే భర్తే ఒకసారి ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. చూడండి 6వ వచనం అంటే చూడండి, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చున్నాడు, విడవబడిన దుఃఖక్రాంతురైన భార్యను పురుషుడు రప్పించినట్లు. అంటే ఈ భర్త ఏం చేశాడు? విడిచిపెట్టాడు ఒకసారి. ఎందుకు? ఇప్పుడు చూడండి, కీర్తన 30వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే దేవుడు ఒక దగ్గర అంటాడు, చూడండి, ఆయన విడిచిపెట్టాడు, ఆయన కోపము నిమిషమాత్రముండును అన్న మాట అంటే చూడండి, అదే అర్థం ఇక్కడ వస్తుంది. ఒకసారి చదువుదాం మాట. యెషయా గ్రంథం కీర్తన 35వ వచనం చదవండి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. ఎక్కడది? నీ మొక్కమును నీవు దాచుకున్నప్పుడు. 7వ వచనం చదవండి. యెహోవా దయ కలిగి నీవైనా పర్వతం స్థిరపరచు, నీ మొక్కమును నీవు దాచుకున్నప్పుడు నేను. ఎంత ప్రేమించే దేవుడే ఇక్కడ తన ముఖాన్ని ఏం చేశాడట? ముఖం దాచడం అంటే అర్థం ఏంటి? కోపం చూపించి ఒక్కసారి వదిలేడనమాట. ఏమో ఏం తప్పు చేశాడు దావీదు. అలాగే అక్కడ కూడా ఒక భార్యను దేవుడు ఏం చేశాడు? ఒకసారి విడిచిపెట్టాడు. చూడండి, మళ్ళీ యెషయా 54కి వచ్చేద్దాం. 6వ వచనం, విడువబడి దుఃఖక్రాంతులైన రారైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. కోపం తెచ్చుకున్నాడు ఆయన నువ్వు చేసిన తప్పును బట్టి. నిమిషం మాత్రం నిన్ను విసర్జించాడు, విడిచిపెట్టాడు. ఆయన కోపాన్ని చూపించాడు, ఆయన ముఖాన్ని ఒకసారి దాచుకున్నాడు. అంత కోపం చూపించినాడే మళ్ళీ ఏం చేస్తున్నాడంట? యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అంటే మళ్ళీ రా అని చెప్పి ఒక భర్త భార్యను మళ్ళీ పిలిచినట్టుగా మన ఎడల ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. కోపించుచునే దేవుడు మన ఎడల ఏం చూపిస్తాడటండి? కోపం ఎందుకు చూపించాల్సి వస్తుంది? మనమే మన పిల్లల ఎడల ఏం చూపిస్తాం? ఒక్కొక్కసారి కోపం ఎందుకు చూపిస్తాం? వాళ్ళు చేసిన వాళ్ళ మాట వినకపోయినా, లేకపోతే చాలా అక్రమంగా ఉంటున్నా, లేకపోతే రోజు దొంగతనం చేతికి ఇచ్చేస్తున్నాడు అనుకోండి, రోజుకొక పుస్తకం, రోజుకొక వాటర్ బాటిల్ అలా మోసుకొచ్చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? భలే తెచ్చేస్తున్నారా నువ్వు, వెరీ గుడ్ అంటావా? ఏంటంటాం? 2 వేస్తాం ఒక రౌండ్. మనమే ఏం చూపిస్తాం? వాడి మీద కోపం చూపిస్తాం. సో దేవుడు కూడా మన ఎడల నిమిషం మాత్రం మన ప్రవర్తన బట్టి ఏం చేస్తాడు? కోపం చూపిస్తాడు, 2 వేస్తాడు. అలా వదిలేస్తాడా? కాదు, మళ్ళీ ఆయనే మనల్ని ఏం చేస్తాడు? మళ్ళీ పిలుస్తాడట. అదే మాట అంటారు చూడండి, ఈ 6వ వచనం చివరి లైన్, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. విసర్జించాడు. మరి నువ్వు దుఃఖక్రాంతురాయాలయ్యావు. దుఃఖం ఎందుకు వచ్చింది ఆవిడికి? పశ్చాత్తాపం అనమాట. తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడింది. ఆ పశ్చాత్తాపను బట్టి దేవుడు మళ్ళీ నేనేం చేశాడు? పిలిచి 7వ వచనం ఆయన మాట చూడండి, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను. కానీ ఎంతసేపు? నిమిషం మాత్రమే. కానీ గొప్ప వాత్సల్యతంతో నేను నిన్ను సమకూర్చు. వాత్సల్యత అన్నమాట. 8వ వచనంలో కూడా మరొకసారి వాత్సల్యం అన్న మాట ఉపయోగిస్తాడు. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుణ్ణైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును. వాత్సల్యము అంటే మరొక అవకాశం ఇవ్వటం. సో దేవుడు మన ఎడల వాత్సల్యత చూడండి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానండి ఈ విషయం. ఎవ్రీ న్యూ డే ఇస్ గాడ్స్ మర్సీ. ప్రతి కొత్త రోజు కూడా దేవుడు మన ఎడల చూపించిన వాత్సల్యత. ఒక కొత్త రోజు మనం ఇలా చూసామంటే దేవుడు మన ఎడల చూపించిన వాత్సల్యత. ఒక కొత్త ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు మనకి. ఒక కొత్త వారం దేవుడు మనకు చూపించిన సపోజ్ ఇప్పుడే మనం ఉన్నామండి, ఈ రోజు ఈ గడియలో ఉన్నాం. దేవుడు 3 రకాలుగా మనకు వాత్సల్యత చూపించాడు. ఎలా తెలుసా? ఒక కొత్త రోజు ఇచ్చాడు, ఒక కొత్త వారం ఇచ్చాడు, ఇంకోటి ఒక కొత్త నెల ఇచ్చాడు. అంటే ఒక రకంగా ఈరోజు ఎలాంటిదంటే దేవుడు 3 ఈవేళ ఎవరైనా బర్త్డే అనుకోండి అనుకుందాం, 4 రకాలుగా దేవుడు ఏం చూపించినట్టు? వాత్సల్యత చూపించినట్టు కదండి.
ఒక న్యూ ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక న్యూ చాప్టర్ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంతకాలం నీకు ఇచ్చిన నువ్వు అనేక చోట్ల నన్ను బాధ పెట్టావు, నేను క్షమిస్తున్నాను, ఇంకొక అవకాశం ఇస్తున్నాను, ఈసారి నాకు ఒక నమ్మకంగా జీవించు అన్నట్టుగా దేవుడు మనకు క్షమించి ఒక కొత్త అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. అసలు ఆ వాత్సల్యతను బట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆయన మన ఎడల వాత్సల్యత చూపించే దేవుడు అండి. ఐదోది లోకానికి దేవుడు తీర్పు తీర్చుతున్నప్పుడు మన ఎడల ఆయన కృప చూపిస్తాడు. లోకానికి దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు మన ఎడల ఆయన ఏం చూపిస్తాడట? కృప చూపిస్తాడట అండి. అది ఎక్కడ ఉంటుందంటే 8వ వచనం చివరి నుంచి మనం చదవచ్చు. అని విమోచన యెహోవా సెలవిచ్చున్నాడు, నోవాహు కాలమున జలప్రళయం గూర్చి నేను చేసినట్లు చేయదును, జలములు భూమి మీదకి ఇక్కడ పొర్లి పారవని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకున్న. పర్వతములు తొలగినను, మెట్టలు తత్రిలను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ ఒక్క వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఏది 9-10 వచనాలు. నోవాహు కాలంలో ఇంతకీ 5వ పాయింట్ ఏం చెప్పాను? లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఏ తీర్పు అండి? ఏ తీర్పు? ఇంతకుముందు నోవాహు టైంలో వర్షం కురిసింది, జలప్రళయం వచ్చింది. కానీ ఈసారి జలప్రళయం కాదు, అగ్ని ప్రళయం డైరెక్ట్గా కదండి. లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. అయితే ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, పర్వతములు తొలగిన, మెట్టలు, ఆ స్టేట్మెంట్ ఉందో చూసారా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన. ఆ మాట అర్థం ఏంటంటే, ఈ లోకానికి దేవుడు తేబోతున్న గొప్ప తీర్పు కోసం మాట్లాడుతుందన్నమాట. ప్రభు ఆ 7 ఏళ్ల మహాశ్రమలో ఆయన లోకానికి తీర్పు తీర్చినప్పుడు పర్వతాలే తొలగిపోతాయండి. పర్వతాలు తొలగడం అంటే అర్థం ఏంటంటే బద్దలైపోతూ ఉంటాయి అన్నమాట. ఆ భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు బట్ ముక్కలు అయిపోతూ ఉంటాయండి. ఆయన శిక్ష అలా ఉంటుంది. మెట్టలు తత్తరిల్లిన, పర్వతాలు తొలగిన, ఆ టైంలో నా కృప నిన్ను విడిచిపోదు. అంటే అర్థం ఏంటంటే, నీ మీద మాత్రం నేనేం చూపిస్తాను? కృప చూపిస్తాను అంటున్నాడు. నీకు ఆ శిక్ష రాదు. దాన్ని వివరణ ఎంత చక్కగా ఇచ్చాడంటే, 9వ వచనంలో అంటాడు, నోవాహు టైంలో నేను ఒక నిబంధన చేశాను. చూడండి ఎలా రాశాడు చూడండి. 9వ వచనం, నోవాహు కాలమున జల ప్రళయంను గూర్చి నేను చేసినట్లు చేయదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లి రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, నీ మీద కోపముగా నుండనని నిన్ను గద్దింపనను నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. 9వ వచనంలో నోవాహు టైంలో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏ రీతిగా ప్రమాణం చేశాడు మీరు ఎవరైనా చెప్పగలరా? దేవుడు ఒకటి గుర్తుపెట్టాడు. ఏంటి? ఈ ధనస్సు పెట్టి, రెయిన్బో పెట్టి, ఆ రెయిన్బో గుర్తు ఏం చెప్తున్నాడంటే, ఇలాగా లోకానంతటినీ కూడా జలంతో నేను ఇంకెప్పుడు కూడా అలాగా ముంచను, నాశనం చేయను అని చెప్పి దేవుడు ఆ టైంలో ప్రమాణము చేశాడు. దేవుడు అంటున్నాడు, ఆ టైంలో నోవాహుకి ఎలా ప్రమాణం చేశానో నేను నీకు ఇప్పుడు ఒక ప్రమాణము చేస్తున్నాను. ఈ నిబంధన ఎలాంటిదంటే సమాధాన నిబంధన. ఎలాంటి నిబంధన అట? అది ఎక్కడ రాస్తుందండి అంటే 10వ వచనం చివరన ఉంటుంది చూడండి. 10వ వచనం చివరన, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జారిపడు యెహోవా సెలవు. ఇది ఎలాంటి నిబంధన అంటండి? ఈ సమాధాన నిబంధన అంటే ఏంటో తెలుసా? లోకానికి నేను తీర్పు తీరుస్తున్నప్పుడు నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటంటే, నీకు ఆ శిక్ష రాదు. ఇప్పుడు ప్రభు బలను ఇచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇది నా వలన ఆయన క్రొత్త నిబంధన అంటాడనమాట. నిబంధన రక్తం అంటాడు, బ్లడ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అంటాడనమాట. అక్కడ ప్రభువు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నీ బదులు ప్రాణం పెడుతున్నాను, నీకో నిబంధన చేస్తున్నాను. ఏంటంటే, లోకానికి తీర్పు వచ్చినప్పుడు ఆ శిక్ష నీ మీదకి రాదు, ఎందుకంటే నీ బదులు ఆ శిక్ష నేను తీసుకుంటాను నిబంధన చేశాడు. రాహాబు గురించి ఒకసారి ఆలోచించండి. రాహాబుతో కూడా ఆ టైంలో వేగుల వారు ఒక నిబంధన చేశారు. ఏంటి ఆ నిబంధన? ఇదిగో ఎరుకో పట్టణానికి మేము వస్తున్నాం, ఎరుకో పట్టణం అంతా కూడా దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు, మొత్తం నాశనం చేయబోతున్నాం, అయితే నీకు నిబంధన చేస్తున్నాం. ఏంటో తెలుసా? అలా వచ్చినప్పుడు నిన్ను, రాహాబుతో ఏమంటున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం మేమేమాత్రం నాశనము చేయం. అలాంటి నిబంధన, అది ఎలాంటి నిబంధన? సమాధాన నిబంధన దేవుడు నీతో నాతో చేశాడు. ఏంటంటే, లోకానికి తీర్పు తీరుస్తున్నప్పుడు నేను
నీ ఎడల కృప చూపిస్తాను, నీ మీద శిక్ష రానియను. మనం గత వారంలో ఇదే థాట్ ఇంకో యాంగిల్లో ఆలోచించామండి. మీరు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో? ఉద్ధరిస్తాడట దేవుడు మనల్ని. ఏం చేస్తాడట? ఉద్ధరించడం అంటే ఏంటి? మనల్ని పైకి లేవనెత్తడం. ఏం చేస్తాడు? లోకానికి తీర్పు రాకముందు ఆయన రాకడలో మనం ఏం చేస్తాడు? మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పరలోకానికి తీసుకెళ్ళిపోయి సంఘాన్ని అంతటి కూడా రెప్పపాటున మనం మార్పు చెంది మహిమ శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోతాం. ఇంకా లోకానికి 7 ఏళ్ల మహాశ్రమ వస్తుంది. ఎంత ఘోరమైన సత్యం చూడండి రాకడలో. దేవుడు ఆ రీతిగా మన ఎడల చూపించిన ఆ నిబంధనను బట్టే లోకానికి తీర్పు తీరుస్తున్నప్పుడు మనల్ని ఆ శిక్ష నుంచి తప్పిస్తున్నందుకే, మన ఎడల కృప చూపిస్తున్నందుకే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. చూసారా ఆ వచనం ఎంత అద్భుతమైన సత్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. దేవా, లోకానికి తీర్పు తీరుస్తున్నావా? అయితే నువ్వు నాతో నిబంధన చేస్తున్నావా? సమాధాన నిబంధన. పర్వతాలు తొలిగినప్పుడు, మెట్టలు తత్తరిల్లినప్పుడు నీ కృప నా మీద చూపిస్తావా? నీ కృప నన్ను విడవదని చెప్పి వాగ్దానం చేస్తున్నావా? ఎంత గొప్ప దేవుడు నాయన అని చెప్పి ఆ మాటను బట్టే మనం దేవుని మనసారా స్తుతులు చెల్లించాలండి, చెల్లించాలి. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ విషయం, 6వ పాఠం ఏంటంటేనండి, ప్రభు మనల్ని ఈ శిక్ష నుంచి తప్పించడం మాత్రమే కాదు. 6వ పాఠం ఏంటంటే శ్రేష్టమైన పరలోకాన్ని మన కొరకు దాచి ఉంచాడు. పరలోకాన్ని మన కొరకు దాచి ఉంచాడు. శ్రేష్టమైన పరలోకాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నాడు, మన కోసం దాచి ఉంచాడు అనమాట. అది ఎక్కడ వస్తుందండి అంటే 11వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడంలో కట్టుదును, నేలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చాలు 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 చాలు. ఈ మాటలో చూసారా ఏంటండి? నీలాంజనములతో కడతాడట, నీలములతో పునాదులు వేస్తాడట, మాణిక్యాలేంటి, సూర్యకాంతాలేంటి, ప్రశస్త రత్నాలతో కడతాడు. ఎక్కడ కడతాడండి ఇదంతాను? మనం ఇంతకుముందు ధ్యానించాం కదండి. 2వ వర్తమానంలో ఇంకా కొంచెం లోతుగా ఆ విషయాలు ధ్యానిద్దాం. సో దేవుడు ఇలాంటి విలువగల రత్నాలతో వీటన్నిటిలో కూడా అండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను మామూలుగా చదివాను. ఇది నీలాంజనములు అన్న స్టోన్ అంటండి. దాన్ని ఇంగ్లీష్లో యాంటిమనీ అంటారట. దాన్ని కలర్ ఎలా ఉంటుందంటే సిల్వరీ వైట్ అట. ఏంటట? సిల్వరీ వైట్. సో మళ్ళీ నీలములు అన్న మాట ఉంది. నీలములుతో నీ పునాదులు. నీలములు అన్న మాట, నీలము అంటే మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఏ కలర్ ఉంటుంది ఇది? బ్లూ కలర్ స్టోన్ అంటది. నెక్స్ట్ ఏమో మాణిక్యమణులు అంటే ఇవి రెడ్ అంటండి, బ్రైట్ రెడ్ అట. సూర్యకాంతము అన్న మాట ఉంది. అదేమో సూర్యకాంతం గురించి చూస్తే డీప్ రెడ్ అన్న మాట చూశాను. సో మొత్తం మీద దేవుడు ఇలాంటి విలువ గల ఈ రత్నాలతో దేవుడు పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. ఇవి శాశ్వతమైన వాడబారని స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. సో ఇలాంటి శ్రేష్టమైన పరలోకాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. ఈ లోకంలో మనకి చిల్లు కావలేకపోవచ్చండి, సొంతదంటూ ఏమి లేకపోవచ్చండి. ఒకరు ఉన్నా సరే వదిలేయాలి ఒకరోజు, అంతేనా? సపోజ్ అనుకుందామండి, ఎకరం భూమి కొన్నాం అనుకుందాం. ఎంతకాలం ఉంటుంది మనతో? కొంతకాలమే. ఈ లోకాన్ని మనం విడిచిపెడితే అవంతా నీ స్థలాన్ని వదిలేయాలి, అంతే కదండి. అది శాశ్వతం కాదండి. కానీ పరలోకం శాశ్వతమైంది. దేవుడు వాడబారని స్వాస్థ్యాన్ని ప్రభు మన కొరకు భద్రపరిచేటట్టు పరలోకంలో మన దృష్టి అంతా దానివైపు ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అంటున్నాడు, పైనున్న వాటిని నేను వెతుకుతున్నాను. పైనున్న వాటిని వెతకడం అంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుడు మా కోసం ఏర్పాటు చేసింది శాశ్వతమైంది. ఇప్పుడు మనం ఏదైనా హోటల్లో రూమ్ తీసుకున్నాం అనుకోండి, లేదా ఒక లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం అనుకోండి, అది బాగుందని దాన్ని ఎక్కువ ప్రేమించేస్తామా, ఇంటిని ఎక్కువ ప్రేమిస్తామా చెప్పండి? ఇక్కడ బాగుంది, ఎక్కడ ఉండిపోతాం శాశ్వతం అంటామా? ఉండలేము, ఎందుకంటే అది హోటల్, అది నీది కాదు, అది వదిలేయాలి దాన్ని. ఈ భూమి కూడా హోటలేనండి, కొంతకాలమే ఉంటాం. అందుకోసం అక్కడ మనకు దేవుడు ఇచ్చిన పేరు ఏంటో తెలుసా? యాత్రికులు. యాత్రికులు అంటే ఏంటి అర్థం? యాత్రికులు. ఇక్కడ శాశ్వతం మనం ఉండం, వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి.
సో అన్నీ మనం ఇదే పట్టించుకొని ఇక్కడే ఉండిపోతారేమో అన్నట్టుగా మనం బతకూడదు ఎప్పుడు. ఒక భక్తుడు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా, నువ్వు ఎప్పుడు కూడా లివ్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ డే. అంటే ఈరోజే ఆఖరేమో అన్నట్టుగా బతకాలట మనం. మళ్ళీసారి చెప్తున్నాను, ఈరోజే ఆఖరేమో అన్నట్టుగా బతకాలట. ఆయన అన్నాడు, నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, ఇదే నీకు దేవుడు ఇచ్చిన ఆఖరి అవకాశం ఏమో అన్నట్టుగా వాక్యం చెప్పాను అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇంకోసారి చెప్పడానికి కూడా నీకు అవకాశం ఉండదేమో అన్నట్టుగా. ప్రీచ్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ సర్మన్. అలా వాక్యం చెప్పాలి నువ్వు. దేవుడు పరిచర్య చేసినప్పుడు కూడా ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఆఖరి అవకాశం ఏమో. మందిరం తుడుస్తున్నాం అనుకుందాం, ఇదే ఇంక లాస్ట్ ఛాన్స్ ఏమో, మళ్ళీ ఇంకొక అవకాశం నాకు దొరకదేమో. పాట పాడినప్పుడు కూడా అలాగే పాడాలట, వాద్యం వాయిస్తున్నప్పుడు అలాగే చేయాలంటే, ఆరాధన చేసేటప్పుడు కూడా అలాగే చేయాలట. ఏమో ఇదే నాకు ఆఖరి అవకాశం ఏమో అన్నట్టుగా మనం ఆరాధన చేయాలంటండి. నిజానికి భూలోకం శాశ్వతం కాదు, వదిలేయాలి దీన్ని. ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, నీ సర్టిఫికెట్స్ ఏంటి, వీటన్నిటిలో అలా వదిలేయాలన్నమాట. కానీ శాశ్వతమైన దేవుడు సిద్ధపరిచాడు. ఏంటది? పరలోకం. ఎంత అద్భుతం అంటేనండి, దాని గురించి 2వ వర్తమానంలో ఇంకా లోతుగా మనం ధ్యానించబోతున్నాం. సో మొత్తానికి ప్రభుని ఎలా ఆరాధించాలి చెప్పండి. ఇప్పటికి 6 అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. చెప్పగలరా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు, అందుబట్టే మనల్ని రక్షించాడు. దూరస్తులమే కానీ ఎన్నుకొని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు, అందుబట్టే మనం స్తుతించాలి. 2వది, మన పాపాన్ని పూర్తిగా క్షమించినందుకు ఆయన స్తుతించాలి. 3, మన భర్తగా ఉన్నందుకే, మన పట్టించుకునే అర్థం చేసుకునే భర్తగా ఉన్నందుకే మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే మనలో ఉన్న భయము పోద్ది. ఆయన నా భర్త అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు మన హృదయంలో భయం పోద్ది. 4వది, కోపిస్తాడు కానీ మళ్ళీ మన ఎడలు ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యత చూపిస్తాడు. 5వది, లోకానికి భయంకరమైన తీర్పు రాబోయే ఉంది. ఆ తీర్పు వస్తున్నప్పుడు మాత్రం మన మీద ఆయన కృప చూపిస్తాడు. ఎంత అద్భుతమైన పాఠం కదండి. ఎందుకంటే మనం ఆయన రాకడలో వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం. సో మనకు ఆ శిక్ష ఉండదు మన మీద. సమాధాన నిబంధన మనతో చేశాడు. సమాధానం అంటే అర్థం ఏంటంటే, ఇంకా నీకు నాకు గొడవ లేదు, నేను నీ తండ్రి, నువ్వు నాకు బిడ్డవి, నీకు నాకు అంత అన్యోన్యత వచ్చేసింది, నీకు ఇంక శిక్ష రానివ్వను. అది సమాధాన నిబంధన చేశాడు. లోకానికి వచ్చే తీర్పు నుంచి దాన్ని తప్పిస్తాడు. ఇంకేం నేర్చుకున్నా? 6వది, శ్రేష్టమైన పరలోకాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. చూసారండి ఎంత మెల్లిగా వెళ్తూ ఉంటే ఎంత అద్భుతమైన పాఠాలు మనకున్నాయి. వాక్యం ఇలాగే చదవాలండి. చూడండి, భోజనం 2 రకాలుగా చేస్తాం మనం. ఇంట్లో ఒకలా చేస్తాం, ఆఫీస్లో ఒకలా చేస్తాం. స్కూల్లో బెల్ల కొట్టేస్తారు కాబట్టి పిల్లలు ఎలా తింటారు చెప్పండి? టక్ తినేస్తారు, ఏదో తినేసామా లేదన్నట్టుగా. ఇంట్లో రిలాక్స్ కూర్చొని వడ్డించుకొని కొంచెం నెయ్యి, కొంచెం పచ్చడి, అది ఇది వేసుకొని చక్కగా కలుపుకొని రీరిగా కూర్చొని. ఒక ఆయన, నా ఫ్రెండ్ ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు. వస్తే ఆయనకి పీతల కూర ఉండేవన్నమాట. 2 గంటలు తిన్నాడండి. 2 డేక్ష వదిలేండి నేను తింటాను అని చెప్పి కూర్చోబెట్టుకొని 2 గంటలు ఒక్కొక్కటి ఒలుచుకొని తిన్నాడు అనమాట. 11:30 అయిపోయింది, అయినా తింటానే ఉన్నాడు ఆయన. అంటే రిలాక్స్డ్గా. అలా 2 గంటలు తింటామా ఆఫీస్లో కూడా? లేదు, ఫస్ట్ తినేస్తాం. బైబిల్ ఎలా చదవాలి తెలుసా? కంగర ఏదో ఒక వచనం అక్కడ వచ్చిన ఎక్కడో వచ్చిన తినేసి ఏదో సగం అర్థం అనుకుంటాను, ఏదో ఆరాధన చేసేసి అలా చేయకూడదండి. రిలాక్స్డ్ కూర్చొని ఒక్క వచనం యొక్క రుచిని చూడండి. చూయింగ్ ద కడ్ అంటారు. అంటే చూయింగ్ అంటే అర్థం ఏంటి? చూడండి, ములక్కాడ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? నవిలి అందులో నా రసమంతా పీల్చి అప్పుడు మొత్తం చేసారా? అలాగా దాన్ని సారమంతా కూడా పీలుస్తూ ఉంటే దాని విలువేంటో మనకి అర్థమవుద్ది. హృదయం సిద్ధపడుతుంది ఆరాధించడానికి. చక్కగా నోరు తెరిచి ఆరాధిస్తాం. అది ఆరాధించే పద్ధతి. అందుకోసం ఆత్మతో సత్యంతో ప్రభుని మనం ఏం చేయాలి? ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే ఇంకేమవుతుంది ఆరాధన? పొడిపొడి మాటలే, పైపైన మాటలే, అదే స్తోత్రం ప్రభు మధ్యలో ఆపి బాబు ఎందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు చెప్పే మాట అని అన్నాం, ఇంకా మళ్ళీ దానికి ఆన్సర్ ఉండదు మనకి. ఎందుకంటే నువ్వు ఆలోచించలేదు, ధ్యానించలేదు కాబట్టి. 7వ విషయం చూద్దాం. వాక్యం ద్వారా ఆయన మనకు నెమ్మదిస్తున్నాడు. చూడండి 13వ వచనం చూడండి. 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి
కలుగును. అది చూసారా, వాక్యం ద్వారా మనకేమిస్తున్నాడట? నెమ్మది. అక్కడ ఉన్నమాట, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందరం అంటే అర్థం ఏంటి? ఉపదేశం అంటే దేవుడు మనతో వాక్యం ద్వారా మనకి మాట్లాడతాడు, మనకు తెలియని విషయాల్ని ఆయన మనకి తెలియజేస్తున్నాడు. అలా తెలియజేయడం ద్వారా నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక విశ్రాంతి అంటే ఏంటి చూడండి, కీర్తన 23లో అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆ పచ్చిక తిని శాంతికరమైన జలములు తాగుతాయో ఆ గొర్రె గట నా ప్రాణమునకు సేదనిస్తున్నాడు అంటున్నాడు. సేద అన్న మాటకు అర్థం ఏంటి? సేద అంటే ఏంటి అర్థం? సేద. ఇప్పుడు చూడండి, ఎండలో నడుచుకొని వచ్చారండి, ఎవరన్నా మంచి ఐస్ క్రీము లేకపోతే మంచి చల్ల నీళ్ళు ఇచ్చారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అమ్మయ్య చాలా బాగుందండి అంటాను. చూసారా, దేవుని వాక్యం మనం విన్నప్పుడు అంటే అండి, నిజంగా నీకు అర్థమైతే మనసుకి ఏమొస్తుంది అంటండి? సేద వస్తుంది అంటండి. సేద. అమ్మ నాకేం పర్లేదు ఎక్కడ లేని ధైర్యం అనమాట. ఆవేదన పోయి ఏమొస్తుందట? ఆనందం వస్తుంది అంటండి. నాకేం పర్లేదు ఆయన అని అంత గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. భక్తుడు కీర్తన 4వ అధ్యాయంలో అంటాడు, పండుకొని నిద్రపోతాను నేను. 3వ అధ్యాయంలో అంటాడు, యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకు వందును, 10,000 మంది దండెత్తి మోహరించినను నేను ఇంకా భయపడిన అంటాడు అన్నమాట. ఏంటయ్యా నీ ధైర్యం అంటే? ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతో బలపరిచేశాడు అంటాడు. అంత సేదని కావాలి అంటే వాక్యం వినాలి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. మనం ఒక్కొక్కసారి మందిరానికి వస్తాం, కానీ ఎలా ఉంటుందంటేనండి, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటాం. అంటే అర్థం ఏంటి? బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మైండ్ అలా బీచ్కి లేదా కైలాసగిరి కొండ అవన్నీ తిరిగి ఆమె అన్నప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడికి. అలా ఉండకూడదు మనకు. అంటే మనం ఇక్కడ ఉన్నామంటే మన మనసు కూడా ఇక్కడే ఉండాలి. ఏం చెప్తున్నారు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో, నేను చాలా శ్రద్ధగా వాక్యం వింటూ ఉంటానంటండి, మనసు ఎంతగా సిద్ధపడిపోద్దంటే దేవుడు ఆయన సత్యాలు. ఇప్పుడు చూడండి, స్పాంజ్ నీటిలో పెట్టామనుకోండి ఏం చేస్తుంది? నీళ్ళని పీల్చేసి కూడా చూసారా, అలా హృదయం వాక్యాన్ని అలా ఆస్వాదించి సిద్ధపడిపోయి ఇంకా దేవుణ్ణి స్తుతించి ఎప్పుడు సమయం దొరుకుతుందో దేవుణ్ణి నేను గనపరచాలన్నట్టుగా హృదయం సిద్ధపడిపోద్దంటండి. అంత మేలు పొందుతాం మనం వాక్యం ద్వారా. మనకు సేదనిస్తాడు. 8వ పాఠం ఏంటంటే, మనలో నా భయాలన్నింటినీ తొలగిస్తాడు. చూడండి 16వ వచనం. ఎన్నో వచనం అది? 14 కదా. చదవండి 14. నీవు నీతిగల దానిపై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరకు రాలేదు. దేవుడు మన మనసున్న భయభీతులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు. దేవుడు ఆయన నీతిని మనకి కప్పాడు కాబట్టి మనము దేవుని ఉగ్రత కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీతిని మనకు కప్పాడు. నీవు నీతి గల దానిపై స్థాపింపబడే దానవు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి. నువ్వు దేనికోసం భయపడుతున్నావు? నువ్వు ఇంకా భయపడనక్కర్లేదు. నేను ఇందాక చెప్పాను కదా, భయం పోవాలంటే ఏ వచనం చెప్పాను? 1 యోహాను 4:18. మనలో భయం పోవాలంటే మనకు గుర్తుండిపోవాల్సింది ఏంటంటే ప్రభు ప్రేమ. నన్ను ఎంత ప్రేమించే దేవుడు ఉండగా, ఎంత పట్టించుకొని ఎంత శ్రద్ధ వహించే దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడుతున్నాను? అసలు నాయన కదా నన్ను పట్టించుకునేది. చిన్నపిల్లలు భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా భయపడరు. ఎందుకు? వాళ్ళ ధైర్యం ఏంటి? డాడీ మమ్మీ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. రేపేం తినాలో ఏం వండాలో వాళ్ళు అసలు ఆలోచించరు. ఎందుకు? అమ్మందుగా చూసుకుంటారు. అమ్మ వాళ్ళకి తెలుసు ఉదయం లెగిస్తే నీళ్ళు రెడీగా ఉంటాయని, వాళ్ళకి తెలుసు షూస్ అన్నీ పాలిష్ చేసి రెడీగా ఉంటాయి, స్కూల్ డ్రెస్ రెడీగా ఉంటుందని, అన్ని స్కూల్ ఫీ అన్నీ కట్టేసి ఉంటాయి. ఎందుకంటే పట్టించుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అవే నేను వరి అవసరంలే, ఆయన చూసుకుంటారు. అలాగే నిజంగా ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే భయం పోద్దన్నమాట. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు 14వ వచనంలో, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రాదు. ఆఖరిది 9ది ఏంటంటే, ఆయనే మన పక్షం నుండి యుద్ధము చేస్తాడు. చూడండి 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు.
న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారిని నీవు నేరస్థాపన చేయదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నాతో చెప్పండి అన్నమాట. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదు అంటే అర్థం ఏంటి? ఎవడు మనతో పోరాడడానికి వచ్చినా వాడు వర్ధలడు అని అంటుండే, నాశనమే. ఎందుకంటావా మన పక్షాన్ని నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధము చేస్తాడనమాట. యుద్ధం చేసే పని మంది కాదు, మన పక్షాన్ని నుండి ఆయన యుద్ధము చేస్తాడు. ఈ మాటలు మనల్ని ఆదరించాలి. ప్రభుని మనసారా స్తుతించడానికి సిద్ధపరచు. ఈ సందర్భం మోకరించండి. క్లుప్తంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని మనం త్వరగా ఆరాధన చేద్దాం. యెహోవాను స్తుతించుడి అందరూ,